తులం బంగారం ఏమో గాని కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తొందరగా వస్తలేవు. కరెంటు కేసీఆర్ ఉండగా 24 గంటలు వస్తే ఇప్పుడు 16 గంటలు 14 గంటలు కూడా కరెంటు మున్పట్లకి వస్తలేదు. మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. అంటే కాంగ్రెస్ వాళ్ళు కొత్తవి చేసుడేమో గాని ఇచ్చేటివి కూడా చక్కగిత్తలేదు. ఈ 2000 పింఛన్ కూడా జనవరి నెలలో ఎగ్గొట్టింది. మరి ఇది మనం అర్థం చేసుకోవాలనా వద్దా? ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పలేదనుకో, రేపు నేను ఏమని కొట్లాడాలి అసెంబ్లీలో? ఇంకా చాలా ఉన్నాయి, చూస్తారా? నెక్స్ట్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు ₹1,00,000 వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి తెలంగాణలో ఉండే పెళ్ళయ్యే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆడవిళ్ళ పెళ్లి ఇప్పుడు చేస్తే 1,00,000 వస్తాయి. మల్ల నెల చేస్తే 1,00,000తో పాటు తులం బంగారం వస్తుంది అన్నాడు. మల్ల నెల పోయి 4 నెలలు వచ్చిన ఆశ్చర్య వాళ్ళకన్నా మీ ఊళ్ళో తులం బంగారం ఒక్కరికన్నా. ఇది మోసం చేసుడు కాదా? వీళ్ళకి బుద్ధి చెప్పొద్దా మనం? కేసీఆర్ ఉండగా 1,00,000 ఇస్తా అంటే బరాబర్ చెక్కు చెల్ల చేతిలో పెట్టిండు. వీడి 1,00,000 పోయింది, నా తులం బంగారం పోయింది. నెక్స్ట్ అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల ₹4,000 నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने. ఇప్పుడు మీరు మొదలు ఏం చూసినారు? నిరుద్యోగ యువకులకు పిల్లలకు మేము వచ్చినాక నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పిండు. ఇద్దరు మాట చూసిండు కదా. నేను అసెంబ్లీలో అడిగిన, ఏమైనా నువ్వు 4,000 ఇస్తానంటే గెలిచినవు, అదే విధంగా సమావేశాలు అడిగితే గట్టిగా పట్టుకో ఉద్యోగాల కోసం 4,000 ఇస్తానని ప్రయత్నం చేసి మరి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్పలే. అదే విధంగా చెప్పలే, యాడ చెప్పలేదు. ఉద్యోగాల కోసం జల్దీ సే జల్దీ అగర్ సర్కార్ బనే ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు మిత్రుడు. ఇక అసెంబ్లీలో ఎట్లా ఎగబెట్టిండో ఒక్కసారి అది కూడా చూడండి. ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. అదే విధంగా ఉద్యోగాల కోసం మేము ఇస్తామని ఆడ చెప్పలేదట. ఇక ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇది చీటింగ్ కాదా? ఇది పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలి. వీళ్ళ మీద ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలైన తర్వాత ఇయ్యలేదు అని నిండు అసెంబ్లీలోనే అబద్దాలు ఆడినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ నాగలి రెండేళ్లు ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ నాగలి రెండేళ్లు ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల ₹2,000 వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి తీసుకొని వచ్చి దుబ్బారెడ్డి పెన్షన్ కార్యక్రమం ఈ సందర్భంగా తెలియజేస్తా. పైసలు వచ్చి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవాళ్ళు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తానని భయపట్టి ఓటు చేయించుకున్నా, ఏమి చేసినా జో జీతా ఓయి సికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, కలుగా ఎత్తుకుంటాం. భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓటు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. నాగలి రెండేళ్లు ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల ₹2,000 వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే
ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలల్లో కేంద్ర మంత్రి తీసుకొచ్చి దుబ్బాకకు టెక్స్టైల్ పార్క్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పైసలు వచ్చి గెలిచినా తప్పు పని చేసి గెలిచినా తలవాళ్ళు కొట్టి గెలిచినా మర్డర్ చేసి గెలిచినా మర్డర్ చేస్తాని భయపట్టి ఓటు వేసుకున్నా ఏమి చేసినా జో జీతా వహీ సికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం తలకాయ వేసుకుంటాం. భార్యల్ని భర్తలు భర్తల్ని భార్యలు నమ్మకం చేయాలి. అట్లా విడదీసి ఓటు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. ఈ నాగలి రెండేళ్లు ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని తెలియజేస్తూ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి తీసుకొచ్చి దుబ్బాకకు టెక్స్టైల్ పార్క్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పైసలు వచ్చి గెలిచినా తప్పు పని చేసి గెలిచినా తలవాళ్ళు కొట్టి గెలిచినా మర్డర్ చేసి గెలిచినా మర్డర్ చేస్తాని భయపట్టి ఓటు వేయించుకున్నా ఏమి చేసినా జో జీతా వహీ సికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం తలకాయ వేసుకుంటాం. భార్యల్ని భర్తలు భర్తల్ని భార్యలు నమ్మకం చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. నాగలి రెండేళ్లు ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి తీసుకొచ్చి దుబ్బాకకు టెక్స్టైల్ పార్క్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పైసలు వచ్చి గెలిచినా తప్పు పని చేసి గెలిచినా తలవాళ్ళు కొట్టి గెలిచినా మర్డర్ చేసి గెలిచినా మర్డర్ చేస్తాని భయపట్టి ఓటు వేయించుకున్నా ఏమి చేసినా జో జీతా వహీ సికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం తలకాయ వేసుకుంటాం. భార్యల్ని భర్తలు భర్తల్ని భార్యలు నమ్మకం చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. నాగలి రెండేళ్లు ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని తెలియజేస్తూ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి తీసుకొచ్చి దుబ్బాకకు టెక్స్టైల్ పార్క్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పైసలు వచ్చి గెలిచినా తప్పు పని చేసి గెలిచినా తలవాళ్ళు కొట్టి గెలిచినా మర్డర్ చేసి గెలిచినా మర్డర్ చేస్తాని భయపట్టి ఓటు వేయించుకున్నా ఏమి చేసినా జో జీతా వహీ సికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం తలకాయ వేసుకుంటాం. భార్యల్ని భర్తలు భర్తల్ని భార్యలు నమ్మకం చేయాలి. దుబ్బాకలో మంచిగా పని చేస్తే నేను ఆన్నే కళ్ళ కద్దుకొని గెలిపియకపోదురా? నువ్వు పని చేయలేదు, ఇచ్చిన మాట తప్పినవు, మోసం చేసినావని దుబ్బాకలో ప్రజలు ఓడగొట్టినటువంటి వ్యక్తి బీజేపీ పార్టీ అభ్యర్థి. మరి అటువంటి వ్యక్తిని మనం గెలిపిస్తే మళ్ళా దుబ్బాకలు ఆగమైనట్టు సిద్దిపేట వాళ్ళు కూడా ఆగమవుతారు. అందువల్ల ప్రజలకు చెప్పాలి, పనిచేసేటువంటి మంచి